కల్కి 2898తో ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ముందుంది ముసల పండగ. ఎందుకంటే రాబోయే సంవత్సరాలలో ప్రభాస్వి చాలా మూవీస్ రాబోతున్నాయి. 1-2 కాదు, దాదాపు 7-8 సినిమాలు రాబోతున్నాయి. 2024 నుంచి 2030 వరకు ప్రభాస్ సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. ప్రభాస్ హేటర్స్కి కల్కి మూవీ ఒక పెద్ద జవాబుగా ముందుకొచ్చింది. ప్రభాస్ ఒక్క హిట్తో అందరి నోరుని మూసేశాడు. అయినప్పటికీ కొంతమంది ఈ మూవీలో ప్రభాస్ కంటే అశ్వత్థామ క్యారెక్టర్లో చేసిన అమితాబ్ బచ్చన్ అసలు హీరో అని చెప్తున్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండుగ. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ 2000 కోట్లు దాటుతుందని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే పుష్ప 2 మూవీ కల్కి మూవీని దాటగలదా అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో మనం ప్రభాస్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టుల గురించి మరియు రాబోయే హై బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్ట్లో ఉన్న ప్రభాస్ మూవీస్ బాహుబలి 2 మూవీ రికార్డులను కూడా తిరగరాస్తాయి. అయితే మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా వీడియోని లైక్ చేసి మరియు ఈ వీడియోని చూసేయండి. ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ రాజా డిలక్స్. ఈ మూవీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో ప్రభాస్ గారు కామెడీ చేస్తూ కనిపిస్తారు. ఈ మూవీని మారుతి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తో పాటుగా మాలవిక మోహన్, నిధి అగర్వాల్ మరియు మరొక హీరోయిన్ కనిపించబోతుంది. మరియు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రభాస్ కి తండ్రిగా సంజయ్ దత్ నటించబోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ హారర్ కామెడీకి సంబంధించింది కాబట్టి ఇందులో థ్రిల్లర్ తో పాటు కామెడీలు కూడా నిండి ఉంటాయి. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ మూవీని భారీ లెవెల్లో తీయబోతున్నారు. అయితే ఈ మూవీ 2025 సంక్రాంతిలోపు తీసుకురాబోతున్నారు. దీని తర్వాత మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ మూవీలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికీ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. అయినప్పటికీ చాలా మంది కేవలం ప్రభాస్ కోసమే ఈ మూవీని చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ 100 కోట్లతో నిర్మించబడుతుంది మరియు దీన్ని మనం 2024 చివరిలో చూడబోతున్నాం. దీని తర్వాత రాబోతున్న మూవీ స్పిరిట్ మూవీ. ఈ మూవీలో సలార్ కంటే ఎక్కువ వైలెన్స్ ఉండబోతుంది. దీంట్లో ప్రభాస్ ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని దేశంలో ఉన్న సినిమా లవర్స్ అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని యానిమల్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీయబోతున్నారు. సలార్ మూవీలో ప్రభాస్ ప్రపంచాన్ని చూశాం. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీలో యాక్షన్ అనేది మరో లెవెల్లో చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ యానిమల్ మూవీ కంటే చాలా దారుణమైన యాక్షన్ సీన్ తో నిండి ఉంటుంది. ప్రభాస్ యొక్క ఈ కొత్త క్యారెక్టర్ ని చూడడానికి అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 2024 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని 400 కోట్లతో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీని మనం 2025 చివరిలో చూడబోతున్నాం. దీని తర్వాత లిస్ట్ లో ఉన్న మూవీ సలార్ 2 మూవీ మోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఇప్పటికే సలార్ లో మనం ప్రభాస్ యొక్క ఊచకోతని చూసాం. కానీ అసలు స్టోరీ సలార్ 2లో ఉండబోతుంది. సలార్ 2లో మనం మళ్ళీ సుకుమార్ పృథ్వీరాజ్ ని మరియు ప్రభాస్ ని చూడబోతున్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ కూడా చూడబోతున్నాం. అందరూ కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ ని ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అదేమిటంటే ఎన్టీఆర్ 31 ఆగస్ట్ 14 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ మూవీ మీద పని చేయకుండా ఎన్టీఆర్ 31 మీద పనిచేస్తున్నారు అని అర్థమైంది. ఇప్పటికే ఎన్టీఆర్ 31 పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. దానివల్ల ఈ మూవీని మనం 2025లో చూడవలసి ఉండేది. కానీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఈ మూవీని మనం 2026లో చూడబోతున్నాం. అయితే మీలో ఎంతమంది సలార్ 2 మూవీ గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ కల్కి 2898 AD పార్ట్ 2. రీసెంట్ గా కల్కి మూవీ రిలీజ్ అయి సంచలనాన్ని సృష్టించిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ యొక్క పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని చెప్పకనే చెప్పారు. నాగ్ అశ్విన్ గారు ఆల్రెడీ ఈ మూవీపై పనిచేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2 కి సంబంధించి 25 నుంచి 26 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఈ మూవీలో మనం ప్రభాస్ ని కర్ణుడిగా చూడబోతున్నాం. అయితే ఈ మూవీలో ఇంకో సర్ప్రైజ్ ఏమిటంటే ఇందులో విజయ్ దేవరకొండ రోల్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. దాంతో మనం విజయ్ దేవరకొండతో పాటు ప్రభాస్ యొక్క ఫైట్ ని చూడబోతున్నాం. అదే విధంగా ఇందులో కృష్ణుడి క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూడబోతున్నాం. అయితే ఈ మూవీని 2027 లోపు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు ఉండబోతుంది. కాబట్టి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. తర్వాత మూవీ మహాభారత్. ఈ మూవీని ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ మూవీలో రాజమౌళి గారు ప్రభాస్ ని కర్ణుడిగా చూపించబోతున్నాడు మరియు ఇందులో అమీర్ ఖాన్ కృష్ణుడిగా నటించబోతున్నాడు. అదే విధంగా మిగతా క్యారెక్టర్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సర్వానంద్, రుతిక్ రోషన్,
ఖాన్, అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉండబోతుంది. దీన్ని ఆయన 10 పార్ట్లుగా తీయబోతున్నారు. అదే విధంగా ప్రతి మూవీలో ఒక్కొక్క స్టార్ హీరోని పెట్టి తీయబోతున్నారు. ఎందుకంటే ఒకే మూవీలో అందరిని చూపించాలంటే ఆ మూవీ యొక్క బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. దాదాపు అన్ని మూవీస్లలో కూడా చిన్న చిన్న యాక్టర్స్ ని తీసుకోబోతున్నాడు. అదే విధంగా దీని బడ్జెట్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం రాజమౌళి గారు మహేష్ బాబు గారి మూవీని తీస్తున్నారు. కాబట్టి ఈ మూవీని 2027 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అన్ని భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి లాంటి ఫిక్షన్ హిస్టారికల్ మూవీలో మనం మహాభారతానికి సంబంధించిన కథని చూడవచ్చు. మహాభారతం లాగా బాహుబలిలో కూడా అన్నదమ్ములు ఇద్దరు ఒక స్త్రీ కోసం మరియు రాజ్యం కోసం యుద్ధం చేసుకుంటారు. అలాంటిది మహాభారతాన్ని రాజమౌళి గారు ఎలా తీస్తారో ఒక్కసారి ఊహించండి. ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత లోకేష్ కనకరాజుతో ఒక సినిమా ఉండబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. అయితే ఈ మూవీ గురించి లోకేష్ కనకరాజ్ నుంచి మరియు ప్రభాస్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అయితే ఈ మూవీ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మనం చూడబోతున్న మూవీ రావణం. ఇందులో ప్రభాస్ గారు రావణుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్ కూడా అయింది. ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మించబోతున్నారు. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజుల్లో ప్రభాస్ స్టార్డమ్ ని ఎవరు బీట్ చేయలేరు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళెవ్వరు కూడా బీట్ చేయలేరు. అంతేకాదు అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దళపతి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎవ్వరు కూడా ప్రభాస్ స్టార్డమ్ ని బీట్ చేయలేకపోతున్నారు. గ్లోబల్ ఐకాన్ షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ స్టార్డమ్ ఎందుకు గొప్పది? ఎస్ఎస్ రాజమౌళి వల్ల ప్రభాస్ కి ఈ సూపర్ స్టార్డమ్ వచ్చింది అని మీరు చెప్పవచ్చు. కానీ నేను దీన్ని నమ్మను. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి వల్ల జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి వారు ఇద్దరు కలిసి వరల్డ్ వైడ్ గా పరిచయం అయ్యారు. కానీ వీళ్ళిద్దరి స్టార్డమ్ ప్రభాస్ లాగా ఎందుకు లేదు? అయితే ఈ వీడియోలో ప్రభాస్ సూపర్ స్టార్డమ్ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2015 ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీ ద్వారా ప్రపంచ స్థాయిలో రికార్డు కొట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. మరియు అప్పుడే పాన్ ఇండియా అనే పదం వచ్చింది. హిందీలో కేవలం బాహుబలి ఒక్కటే రిలీజ్ కాలేదు. బాహుబలి కంటే ముందు చాలా సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. కానీ బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్, మ్యాజిక్ అనేది మిగతా సినిమాలు క్రియేట్ చేయలేకపోయాయి. ఒకవేళ ఇలా ఒక్కసారి జరిగితే అందరూ కూడా దాన్ని వన్ టైం వండర్ అని మర్చిపోయేవారు. కానీ బాహుబలి 2తో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కానీ భారీ లెవెల్లో బాహుబలి సిరీస్ ని కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి యొక్క బాహుబలి ద్వారా ప్రభాస్ కి కేవలం డబ్బు, పేరు, పలుకుబడి మాత్రమే లభించాయి అంటే అది తప్పు. అతనికి రెస్పెక్ట్ కూడా ఈ మూవీతో దొరికింది. బాహుబలి సిరీస్ తర్వాత వీళ్ళిద్దరి సినిమా పైన అందరి దృష్టి పడింది. వీళ్ళ ద్వారా వచ్చే మూవీస్ మీద ప్రజల్లో ఎక్కువ ఆశలు పుట్టాయి. ఎందుకంటే ఆడియన్స్ కి వీళ్ళ సినిమాల వల్ల ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటుంది. బాహుబలి మూవీ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లభించకపోయినా దానికంటే తక్కువ మాత్రం అస్సలు వద్దు అని భావించారు. అయితే ఇక్కడ ప్రభాస్ అదృష్టం అనుకోవాలి లేదా అతని రాత అనుకోవాలి. నెక్స్ట్ మూవీ బాహుబలి లాగా హై బడ్జెట్ తో రెడీ అయింది. బాహుబలి మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి సాహోపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మరోసారి బాక్సాఫీస్ రికార్డుని బద్దలు కొట్టబోతున్నాడు అని అందరూ భావించారు. కానీ సాహో మూవీలో ఎగ్జిబిషన్ కొంచెం తక్కువ అయింది. దాని వల్ల రిజల్ట్స్ అనేవి బోల్తా కొట్టాయి. బాహుబలి మూవీ తర్వాత మిగతా యాక్టర్స్ కంటే ఎక్కడ డిఫరెంట్ గా ఉన్నాడంటే అది కేవలం మూవీస్ యొక్క బడ్జెట్ విషయంలో మాత్రమే. ఉదాహరణకి ఐపీఎల్ యాక్షన్ జరుగుతుంది అనుకోండి. విరాట్ కోహ్లీ కోసం అందరూ బీట్ చేస్తున్నారు. అయితే అందులో ఒకరికి క్రికెట్ పైన సగం నాలెడ్జ్ ఉంది. కానీ విరాట్ కోహ్లీ ఆట గురించి కొంచెం కూడా తెలియదు. అప్పుడు విరాట్ కోహ్లీ బీట్ 30 కోట్ల నుంచి 40 కోట్లకు చేరుతుంది. అప్పుడు అక్కడ ఉన్న అనౌన్సర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ బీట్ అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి మనసులో విరాట్ కోహ్లీని ఇన్ని కోట్లు వేసి కొంటున్నారు కాబట్టి అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని భావిస్తారు. అందుకని మిగతా ప్లేయర్స్ కంటే ఇతనికి ఎక్కువ బీట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. అదే విధంగా ప్రభాస్ ఏ సినిమాలు అయితే చేస్తున్నాడో అవి నార్మల్ బడ్జెట్ సినిమాలు కావు. ఆ మూవీస్ యొక్క మార్కెటింగ్ లో కూడా అవి హై బడ్జెట్ మూవీ అని ప్రమోట్ చేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు మీరు ఈ మూవీలో చూసిన
మ్యాటర్ ఇంకెక్కడ చూడలేరు అని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఉదాహరణకి 5000 సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు చంద్రుడు ఒక దగ్గర కనిపించారు, మళ్ళీ ఇప్పుడు కనిపించబోతున్నారు అని అంటే అందరూ ఎగబడి చూస్తారు. ఎందుకంటే ఇవి రోజు జరిగే సంఘటనలు అయితే కాదు. అందుకని మీకు కూడా ఈ విషయాన్ని చూడడానికి ఆసక్తి పెరుగుతుంది. మీరు దానికోసం 3 నెలలైనా 3 సంవత్సరాలైనా ఎదురు చూస్తారు. అదే విధంగా ప్రభాస్ సినిమాలు కూడా ఇదే కోవలో తెరకెక్కించారు. వాటి బడ్జెట్ మరియు ప్రమోటింగ్ ఫ్యాక్టర్ చూసి మీరు దాన్ని ఎలాగైనా చూడాలి అని అనుకుంటారు. ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్, పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు ఎక్కువగా నిర్మించబడవు. కాబట్టి ప్రభాస్ సినిమాలు బిగ్ బడ్జెట్ తో, మాసివ్ స్కేల్ తో, అలాగే ఎప్పుడు చూడని విధంగా ఎక్స్పీరియన్స్ తో అయ్యే విధంగా మూవీస్ వస్తున్నాయి. ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రభాస్ యొక్క ఆరాని వేరే లెవెల్లో పెంచేశాయి. ఇది కేవలం చెప్పడానికే కాదు, ప్రభాస్ ఆల్రెడీ లార్జెస్ట్ ఆరా అని నిరూపించబడింది. ఎందుకంటే ఎవరి సినిమా కూడా మొదటి రోజే 100 కోట్లు దాటి కలెక్ట్ చేయలేవు. బాహుబలి 2 కంటే ముందు ఈ విషయం ఎగ్జిట్ కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా 100 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాయి. చాలా పెద్ద పెద్ద మూవీస్ 100 కోట్లు దాటాలని అనుకుంటాయి, కానీ అవి నడిచిన జీవిత కాలంలో 100 కోట్లను దాటలేకపోతాయి. అదే ప్రభాస్ విషయానికి వస్తే ఈ 100 కోట్లు కేవలం మొదటి రోజే వచ్చేస్తుంది. ప్రభాస్ యొక్క మొదటి రోజు కలెక్షన్ అతన్ని వేరే లెవెల్లో తీసుకెళ్తాయి. బాహుబలి సిరీస్ ద్వారా వచ్చిన పేరుని ప్రభాస్ చాలా బాగా మెయింటైన్ చేశాడు. ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక పనిని అందరూ చేయగలిగితే, సాధించగలిగితే దాని యొక్క విలువ ఉండదు. కానీ ఎవరు చెయ్యని విధంగా చేసి అందరికంటే ఎక్కువ సాధించగలిగితే అతని విలువ వేరుగా ఉంటుంది. అదే విధంగా ఎస్ఎస్ రాజమౌళి యొక్క సినిమాలు మిగతా దర్శకుల సినిమాల కంటే వేరుగా ఉంటాయి. అతనిలాగా వేరే వాళ్ళు సినిమాలు తీయలేరు. అదే విధంగా ప్రభాస్ కూడా తన సినిమాలు సెలెక్షన్ లో అందరికంటే వేరే విధంగా ఉంటాడు. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా చూడడానికి దొరకవు. అయితే షారుఖ్ ఖాన్ వర్సెస్ రెబల్ స్టార్ల కంపారిజన్ లో ఎలాంటి డౌట్ లేకుండా షారుఖ్ ఖాన్ ఒక గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు. ప్రభాస్ కంటే షారుఖ్ ఖాన్ ని గ్లోబల్ వైస్ లో ఎక్కువగా గుర్తిస్తారు. కానీ షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ బాక్సాఫీస్ చాలా పెద్దది. ఇది నేను వీరిద్దరి ఫ్లాప్ మూవీస్ యొక్క కలెక్షన్ల బట్టి చెప్తున్నాను. రిలీజ్ అయిన రోజు లేదా వీకెండ్ రోజు అది తన కంటెంట్ ని బట్టి ఆ మూవీ సంపాదిస్తుంది. మిగతా రోజులు ఆ మూవీ యొక్క కంటెంట్ ని మూవీని నడిపిస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్ ఆధారంగానే ఒక స్టార్ యొక్క స్టార్డమ్ ని లెక్క వేస్తారు. అయితే ఈ విధంగా చూస్తే ప్రభాస్ యొక్క స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే పెద్దది. ఒకవేళ ఈ విషయాన్ని మనం మరొక పద్ధతిలో చూస్తే షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ప్రభాస్ కంటే పెద్దది. అయితే ఎందుకని అతని ఇండియన్ బడ్జెట్ మూవీస్ హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ లిస్ట్ లో లేదు? ఒకవేళ షారుఖ్ ఖాన్ ప్రభాస్ కంటే స్టార్డమ్ కలిగి ఉంటే కల్కి 2898 ADలో అతనితో తీసేవారు. అదే విధంగా త్రిబుల్ ఆర్ మూవీ తీసిన తర్వాత రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల స్టార్డమ్ ప్రభాస్ కంటే ఎందుకు ఎక్కువ లేదు? అయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మూవీస్ లను ప్రభాస్ మూవీస్ లను ప్రమోట్ చేసిన విధంగా ప్రమోట్ చేయడం లేదు. ప్రభాస్ మూవీని హై బడ్జెట్ మూవీస్ మరియు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ గా ప్రమోట్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళిద్దరి మూవీస్ లను ప్రమోట్ చేయడం లేదు. అంతేకాదు వచ్చే రోజుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఎంతో మంది యాక్టర్స్ తో పనిచేసినా కూడా ప్రభాస్ లాగా ఎవరిని తయారు చేయలేరు. ఎందుకంటే ప్రభాస్ తో ఏదైతే జరిగిందో అది కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎలాగంటే యూట్యూబ్ లో ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరి సబ్స్క్రైబర్స్ భువన్ బామ్ కంటే ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ అందరూ కూడా భువన్ బామ్ ని యూట్యూబ్ స్టార్ గా గుర్తిస్తారు. ఎందుకంటే మొదటగా ఎవరైతే స్టార్ అవుతారో అతనే కొనసాగుతారు. అతన్ని ఇప్పటికీ కూడా అందరూ రెస్పెక్ట్ చేస్తారు మరియు ఓజీ యూట్యూబర్ గా కింగ్ గా పిలుస్తారు. అయితే ప్రభాస్ యొక్క సూపర్ స్టార్డమ్ వెనకాల మరొక రీజన్ ఉంది. అది ప్రభాస్ యొక్క హంబల్నెస్. మీరు ప్రభాస్ యొక్క ఏ ఇంటర్వ్యూ అయినా, ఏ పబ్లిక్ మీట్ అయినా చూస్తే మీకు సింపుల్ గా అర్థమవుతుంది ప్రభాస్ ఎంత సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడో. తను పెద్ద స్టార్ అని ఎప్పుడు కూడా బాలీవుడ్ ఖాన్స్ లాగా చూపించుకోడు. నేనేదో సాధించాను, నేను చాలా పెద్ద స్టార్ ని అని ఎప్పుడు అనుకోడు. అతను చూపించుకోడు కూడా. తను ఏ స్థాయిలో ఉన్నా తన అభిమానులను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ప్రభాసే కాదు, మన టాలీవుడ్ స్టార్లందరూ కూడా ఎంతో హంబుల్ గా అభిమానులతో ప్రేమగా ఉంటారు. వాటి వల్లే అందరూ కూడా టాలీవుడ్ స్టార్లను ప్రేమిస్తారు. టాలీవుడ్ స్టార్లకి అభిమానులు కాదు, భక్తులు ఉంటారు. ప్రభాస్ మూవీస్ లను ఎంతమంది హేట్ చేసినా, ట్రోల్ చేసినా కానీ ప్రభాస్ ని వ్యక్తిగతంగా ఎవరు కూడా ద్వేషించరు. ఎందుకంటే ప్రభాస్ అందరితో మంచిగా ఉంటాడు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోలేడు మరియు కాంట్రవర్సీ అయ్యేలా మాట్లాడాడు. ఎక్కడ కూడా ఓవర్ గా షో చేయడు. అదే విధంగా బాలీవుడ్ స్టార్లను చూస్తే వాళ్ళు అతిగా షో అప్ చేస్తారు. ఫ్యాన్స్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. ఎక్కువగా వెస్టర్న్ సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. కానీ మన వాళ్ళు వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈ వీడియోలో చెప్పిన కారణాల వల్ల ప్రభాస్ కి స్టార్డమ్ రావడం కాదు, సూపర్ స్టార్డమ్ వచ్చిందని అర్థమవుతుంది. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే. ప్రభాస్ ఇంత పెద్ద స్టార్డమ్ ని ఎలా సంపాదించాడు, అసలు దానికి కారణం ఏమిటో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.